హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అందమైన కథను విందాం. కష్టపడి పనిచేసే చీమలు, సరదాగా కాలం గడిపే మిడత. ఒక ఎండాకాలంలో చీమలు కష్టపడుతూ ఆహారాన్ని సేకరించి రాబోయే చలికాలానికి సరిపడంత నిల్వ చేస్తున్నాయి. అదే సమయంలో ఒక మిడత పాటలు పాడుతూ ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నది. కష్టపడుతున్న చీమలను చూసి, అయ్యో చీమలు, మీరెందుకు ఇలా కష్టపడుతున్నారు, వచ్చి అలా ఎంజాయ్ చేయండి అని మిడత నవ్వుతుంది. కానీ చీమలు మిడత మాటలు వినకుండా క్రమశిక్షణతో వాటి పని అవి చేసుకొని ఆహారాన్ని నిల్వ చేసుకున్నాయి. కొన్ని నెలల తర్వాత చలికాలం వచ్చింది. చల్లని గాలులు, వర్షాలు పడుతుండడంతో మిడతకి ఎక్కడ ఆహారం దొరకలేదు. చీమలు మాత్రం ముందుగా సేకరించిన ఆహారాన్ని తింటూ సంతోషంగా గడుపుతున్నాయి. మిడత ఇంకా వేరే దారి లేక చీమల దగ్గరికి వచ్చి ఆహారాన్ని అడిగింది. చీమలు ఇచ్చిన ఆహారాన్ని తిని తన తప్పు తెలుసుకొని, నేను అప్పుడే కష్టపడాల్సింది అని బాధపడింది. ఆ రోజు నుండి కష్టపడి పని చేయడం అలవాటు చేసుకుంది. మనం కూడా సమయం ఉన్నప్పుడు కష్టపడితే కష్టకాలంలో ఇబ్బంది ఉండదు. ఈ రోజు మనం చేసే చిన్న ప్రయత్నమే రేపటి రోజు గొప్ప విజయాన్ని ఇస్తుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కబుర్లు. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఫాలో కొట్టండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం.